ఇప్పుడు దసరా దావత్ గురించి చెప్పాలి మీకు. అయ్యో ఏందవ్వా, దసరా అయిపోయి 2-3 వద్దులు కానీ అయిపోయాయి, మళ్ళా దసరా ముచ్చట ఎందుకంటారా? చెప్తా అడిగే అత్తన్న. అయితే దసరా నాడు ఇంటికి అల్లుడు వస్తాడు కదా, ఇక అల్లుడు వచ్చిండంటే మన తెలంగాణలో అరుసుకునుడు ఎట్లుంటుందోలా ఆ మర్యాదలు, ఆ కథ, ఆ కరకాన అలాగే ఉంటుంది కదా. ఇక కొత్త బట్టలు పెడతారు. మామనేమో మార్కెట్కు పోయి ఇంత చికెను, ఇంత మటను, తలకాయ కూర, బోటియో గిట్ల ఇవన్నీ తీసుకొస్తాడు. ఇక అత్తనేమో పాయ రంగాలునికి అండి పెడుతుంది. ఇక బామర్దులు అంటావా కళ్ళు పట్టుకొస్తారు. ఇక గింత అరుచుకున్నా కానీ అల్లు లూకుంటారు. అలుగుడు గులుగుడు ఉండనే ఉంటుంది. ఇక బావ నారాజు కాకుండా బామర్దులు కాళ్ళు మొక్కుతారు. దగ్గరుండి కడుపు నిండా తినబెడతారు. ఇక అల్లుడికైతే మూలుగ బొక్క కంపల్సరీ, కొసరు మరి తినబెడతారు. అసలు ఆ సంబరమే అలాగుంటుంది కదా. ఇక మీ ఇళ్ళకు కూడా అల్లుళ్ళు వచ్చినారోళ్ళ దిల్కుష్ చేసిరా మరి వాళ్ళను. సరే కానీ ఇప్పుడు మనము ఒకళ్ళింటికి పోదాం. ఆ ఇంటికి పోయి దసరా అల్లుని ముచ్చట చెప్పుకుందాం. కొత్త అల్లుడే కానీ హుషార్ పిట్ట లెక్కనే ఉన్నాడు కాదు. పారి ఫస్ట్ అయితే పోదాం కానీ మనం వాటికెళ్ళి. అంతటా దసరా దావతు ధూమ్ధామ్గా నడిచింది కదా. మన ఆడపడుచులది అయితే సంబరమే పోరి. ఇక అల్లుళ్ళది ఒక కథ ఉంటుందా? సరే కానీ వనపర్తి జిల్లా కొత్తకోటకు రారి. ఈ ఇంటికి దసరా నాడు అల్లుడు వచ్చిండు, కొత్త అల్లుడు అన్నట్టు. పెళ్ళైనాక ఫస్ట్ సారి ఇట్లా వచ్చాడు. ఇంకేమున్నదిగా అత్తమ్మ మూకుంటారా? ఇక అల్లునికి మర్యాదలు చూడు ఎట్లా చేసిరు. మావనేమో అరటాకు తెచ్చి అల్లుని ముంగడ పెట్టిండు. ఇక చూడురి మర్యాదలు. ఏమాయ దసరా అల్లుడా సిగ్గుపడతానవా? ఇస్తరాకులు ఉన్నాయన్నీ నీకే. ఎన్నిగనం ముంగడ పెట్టిరో కదా. 1 కాదు 2 కాదు 101 తీర్ల వంటలు, స్వీట్ ముక్కలు. ఇక బిడ్డ ఉన్ను అల్లుడు కలిసి తింటుంటే వాళ్ళది ఒక సంబరమా. ఇక అయితే ఈడ ఇంకో ముచ్చడి చెప్పాలి. ఇంటల్లుని కొన్ను అత్తగారి నడుమ ఒక షరతు నడిచింది. 101 వంటలు తయారు చేసి ముంగడ పెడతా, అంత తినాలి అని అత్తగారు అన్నారట. మరి అల్లుడుకుంటాడా? సరే గాని 101కి ఒక్కటి తగ్గిన తులం బంగారం ఇయ్యాలని కారడ్డమాడిండు. వాళ్ళు కూడా సరే అన్నారు. ఇక ఈ వంటలన్నీ ముంగడ పెట్టినాక 1కి 10 సార్లు లెక్క పెట్టుకున్నాడట అల్లుడు. ఎంత లెక్క పట్టినా 100నే వచ్చినట్టునోళ్ళ 1 తక్కువైంది. ఇంకేంది మాట ప్రకారం తులం బంగారం నాకే అని మురిసిపోయిండు. మొత్తానికి దసరా వచ్చింది, సంబరాలు తెచ్చింది పోయి అల్లునికి.